కర్మ ఈజ్ బ్యాక్ అని ఊరికే అనలేదు, మనకి శాస్త్రాలే చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు అంతటి వాడికే తప్పలేదు, రాముడు అంతటి వాడికే తప్పలేదు. ఇక ఆఫ్టర్ ఆల్ మనం ఎంత చెప్పండి. తెలియక చేసిన పొరపాటైనా తెలిసి చేసిన పొరపాటైనా కర్మ మాత్రం ఖచ్చితంగా మనం అనుభవించాల్సిందే. కానీ తెలియక చేస్తే దాంట్లో కర్మ ఫలితం ఏమైనా తగ్గుతుందేమో పుణ్యం చేసిన ఇది వల్ల. బట్ అదే నువ్వు తెలిసి అది తప్పు అని, అది మోసం అని, అది ద్రోహం అని తెలిసి తెలిసి నువ్వు ఒక మనిషిని మోసం చేసిన, ఒక బంధాన్ని మోసం చేసిన, గుర్తుపెట్టుకో నువ్వు ఎంత అనుభవిస్తావంటే నువ్వైతే తప్పించుకో కర్మ నుంచి మాత్రం, ఎవరమైనా సరే. సో నేనేమంటున్నా అంటే తెలిసి తెలిసి తప్పులు చేయొద్దు. తెలియక జరిగిపోయాయి, మన ప్రమేయం లేకుండా జరిగిపోయే వాటికి మనం ఏం చెయ్యలేము, అది ఇంకంతా దేవుడికే వదిలేసారు. బట్ తెలిసి తెలిసి ఒక జీవితాన్ని నాశనం చేయడమైనా, ఒకళ్ళని నమ్మించడమైనా, ఒకళ్ళని మోసం చేయడమైనా సరే చేయొద్దు. కొంచెం లేట్ అయినా ఏదైనా విషయంలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, కానీ మోసం అయితే చేయొద్దు. కర్మ విల్ నాట్ లెట్ యూ.